Isaí Kalteri, సజ్జిగోస్ పోయికొద్దిపోతే సాగపొప్పిచ్చితాలి. ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, భర్త తన తరపు వాళ్ళ ఫంక్షన్లో తన తల్లిదండ్రులకు తన భార్య సరిగ్గా విలువ ఇవ్వలేదని చెప్పేసి ఎంతగా అవమానించాడు అనేదాన్ని మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. భర్త ఎప్పుడు కూడా తన తల్లిదండ్రులను భార్య నెత్తి మీద పెట్టుకోవాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఒకవేళ ఎంత బాగా చూసుకున్నా కూడా తిరిగి తన భార్యని నిందిస్తే తాను ఎంత బాధపడుతుంది? అసలు తప్పు కోడల వైపే ఉంటుందా, అత్తగారి వైపు ఉండదా అసలు అనేది మనము ఈరోజు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ టు సహామి భరోసా. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పెళ్ళైన వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను మనము ఈ ఛానల్లో డిస్కస్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వారి జీవితంలో ఒక ధైర్యము, ఒక భరోసా వస్తుంది. అంటే కేవలం నేనే కాదు, నాలాగా బాధపడుతున్న వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు అని ఒక తెలియని ఒక ధైర్యము, ఒక భరోసా వస్తుంది. ఆ ధైర్యాన్ని, ఆ భరోసాని మీకు ఇవ్వటమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి. మనము ఆ టాపిక్లోకి క్లియర్గా, డీటెయిల్డ్గా వెళ్ళేదానికంటే ముందు ఒక చెల్లి మనకి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ని మీకు చదివి వినిపిస్తాను. హాయ్ అన్య, మాది భీమవరం. ఈరోజు మా ఆయన వాళ్ళ చిన్నాన్న కూతురు పెళ్ళికి, అంటే మా ఆయన వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళొచ్చాక మా ఇంట్లో జరిగిన గొడవ తలుచుకుంటేనే నా మనసు ఇంకా బాధపడుతూనే ఉంది. అక్కడ వచ్చిన చుట్టాలందరినీ పలకరిస్తూ మర్యాదలు చూసే హడావిడిలో మా అత్తగారితో కాసేపు మాట్లాడడం కుదరలేదు. అంతే, ఇంటికి రాగానే మా ఆయన నా మీద దారుణంగా విరుచుకుపడ్డాడు. మా అమ్మ నాన్నలను నలుగురిలో కావాలని తక్కువ చేసి చూపించావు. అసలు మా వాళ్ళంటేనే నీకు గిట్టదు. మా అమ్మతో సరిగ్గా మాట్లాడవు. నీ మనసంతా ఎప్పుడు మా అమ్మ మీద కుళ్ళు, ద్వేషంతో నిండిపోతాయి అని లేనిపోనివన్నీ ఆరోపిస్తూ ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు. నేను ఎంత సర్ది చెప్పాలని చూసినా ఆయన నా మాట అస్సలు వినలేదు. పెళ్లిలో పెద్ద కోడలుగా అందరి పనులు చూసుకుంటూ అంతగా కష్టపడి నాకు దక్కిన గౌరవం ఇది. చుట్టాల అందరి ముందర అతనిని కలుపుకుపోవడానికి నేను పడ్డ తిప్పల్ని పక్కన పెట్టి మా అమ్మ అంటే ద్వేషమని నిందలు వేస్తుంటే నా మనసంతా భారంగా ఉంది. ఆయనకు నలుగురిలో దక్కాల్సిన గౌరవం దక్కలేదనే ఒక చిన్న ఈగో కోసం నేను పడ్డ కష్టాన్ని, నా ప్రేమను ఇంత చులకన చేసి మాట్లాడాలా? నా బాధ ఎవరికి పంచుకోవాలో తెలియక నీకు మెసేజ్ చేస్తున్నాను. చూసారు కదా ఆ చెల్లి పెట్టిన మెసేజ్. అది చూడడానికి లేదా వినడానికి ఒక పెళ్లిలో జరిగిన ఒక చిన్న గొడవ, చిన్న సమస్య మీరు అనుకోవచ్చు, కానీ దాని వెనుక లోతైన ఒక సైకాలజీ ఉంది. అసలు మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, భర్త ఎందుకని తన భార్య తన తల్లిదండ్రులను బాగా నెత్తిమీద పెట్టేసుకోవాలని ఎందుకు ఆశిస్తాడంటే, సర్వసాధారణంగా మన సమాజంలో ఉన్న కొన్ని కట్టుబాట్లు ఏంటంటే, కోడలు అనేది అత్తమామలను బాగా చూసుకోవాలి. తన తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకుంటుందో తన అత్తమామలను కూడా అంతే ప్రేమగా చూసుకోవాలని మన సమాజంలో ఒక కట్టుబడి ఉంది. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి తన తల్లి దగ్గర, తన తండ్రి దగ్గర పెరిగిన మనిషి సర్వసాధారణంగానే వారిని చాలా మంచి హై లెవెల్లోనే చూస్తాడు. అంటే తన దృష్టిలో తల్లిదండ్రులు అనేవారు చాలా హై పొజిషన్లో ఉంటారు. సో ఆబ్వియస్గా ఏం చేస్తాడు, తన భార్య కూడా తన తల్లిదండ్రులను చాలా హై పొజిషన్లోనే చూడాలి, బాగా గౌరవంగా చూడాలి, ఎప్పుడు కూడా నెత్తి మీద పెట్టుకునే ఉండాలి అని తెలియకుండానే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇది సర్వసాధారణంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి భర్త కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా కాలం మారుతుంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొద్దిగా మారుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారు చాలామంది వెల్ ఎడ్యుకేటెడే ఉంటున్నారు. వారికి కొంచెం చదువుకొని అత్తగారులకు పెద్దగా పొసగడం లేదు. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, పెళ్ళైన తర్వాత డిస్టర్బెన్సెస్ వచ్చేస్తున్నాయి. ఆ డిస్టర్బెన్స్లు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు విడిపోతున్నారన్నమాట. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా తగ్గుతున్నాయి. కానీ ఒక 10 years ముందు వరకు కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. సో అదే మైండ్ సెట్ ప్రజెంట్ ఉన్న భర్తలకు కూడా ఇంకా క్యారీ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో కూడా తన తల్లిదండ్రులను తన భార్య బాగా మంచిగా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ సన్నివేశాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఏం జరిగింది, పెళ్లిలో
తన భార్య అందరినీ పలకరించుకుంటూ పోతుంది. సో పెద్ద కోడలు కాబట్టి అందరినీ రిసీవ్ చేసుకోవడం, అన్ని పనుల్లో చూడడం ఉండటం వల్ల తన తల్లిదండ్రులకు కొద్దిగా ఎక్కువ టైము కేటాయించలేకపోయి జరుగుండొచ్చు. దానిని ఆయన మనసులో పెట్టుకొని విపరీతంగా కోపం తెచ్చేసుకుని ఈగోకి పోయి నా తల్లిదండ్రులనే అవమానిస్తావా అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. సో ఇదే సిచ్యువేషన్ని చాలామంది భార్యలు ఈరోజు ఫేస్ చేస్తున్నారు కూడా. సో భర్త ఎందుకని అంతగా ఎక్స్పెక్ట్ చేసేసాడు తన భార్య నుంచి? ఇప్పుడు నలుగురు ఉంటారు, పెళ్ళి అన్నాక నలుగురు చేరతారు కాబట్టి ఆ పెళ్ళిలో తాను ఎలా ప్రొజెక్ట్ అవ్వాలంటే, అబ్బో పలానా వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటుందే, చాలా మంచిదే అమ్మాయి అనే పేరును సంపాదించాలనే ఆశలో, ఆ ఎక్స్పెక్టేషన్స్తో తన భార్య తన తల్లిదండ్రులను బాగా చూడాలని చెప్పేసి అతిగా ఆశించడం వలన తాను ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవడం వలన ఈగో హర్ట్ అయిపోయింది. నిజానికి ఆమె తల్లిదండ్రులను బాగానే చూసుకుంది, మిగతా చుట్టాలను కూడా బాగానే చూసుకుంది. కానీ ఈయన ఎక్స్పెక్టేషన్స్ బాగా హైలో ఉండడం వలన ఆమె రీచ్ అవ్వలేదని చెప్పేసి ఆమెని తిట్టేస్తున్నాడు. సో ఇది ప్రతి ఫ్యామిలీలో కూడా జరుగుతూనే ఉంటుంది. ఇంకోటి కూడా మీరు సరిగ్గా గమనించినట్లయితే, ఆల్రెడీ పెళ్ళైన వారి జీవితంలో అత్తకోడళ్ళకి మైనర్ డిస్టర్బెన్స్లు వస్తూనే ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు ఈ భర్త మైండ్ ఎలా అయిపోతుందంటే, ఓకే నా భార్యకి నా తల్లిదండ్రులు అంటే అంత పడదు, నా తల్లిదండ్రులు అంతగా దగ్గరికి రానివ్వదు, దగ్గరికి చేరనివ్వదు అనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ నెగిటివ్ ఇంప్రెషన్ అలా మైండ్లో క్యారీ అవుతూనే ఉంటుంది. సో ఆబ్వియస్గా తన మైండ్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి చిన్న పనికి కూడా అదే నెగిటివ్ ఇంప్రెషన్తో చూడడం వలన ప్రతిదీ కూడా నెగిటివ్గానే కనిపిస్తుంది. నిజానికి తన భార్య ఆ రోజు పెళ్లిలో వారిని ఏమీ తక్కువ చేయలేదు, కానీ ఏం చేసినా కూడా తక్కువే చేసింది అనే ఫీలింగ్తో తను ఉండడం వలన తన మైండ్ ఇంకా ఇంకా నెగిటివిటీలోకి వెళ్ళిపోయింది. దీన్ని సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంటుంది నెగిటివ్గా మైండ్లో, ఆ ఒపీనియన్తోనే చూడడం వలన ప్రతిదీ కూడా అదే దృష్టితో కనిపిస్తుంది. సో ఆ రోజు పెళ్లిలో ప్రతిదీ కూడా తన భార్య తన తల్లిదండ్రులను తక్కువ చేసిందనే ఫీలింగ్తోనే తను ఉన్నాడు. సో ఇప్పుడు భార్య సైడ్కి వద్దాం. నిజానికి భార్య తక్కువ చేయలేదు, తక్కువ చేయకుండా కూడా మాట పడింది. తాను ఎంత బాధపడాలి? నిజానికి అత్తమామల్ని సరిగ్గానే చూసుకుంది, బాగానే గౌరవించింది, బాగానే విలువిచ్చింది. కానీ ఇచ్చినా కూడా నీకు మర్యాద తెలియదు, నీకు గౌరవం తెలియదు, నీకు సంస్కారం తెలియదు అని చెప్పేసి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు పడింది. ఆ మాటలు పడినప్పుడు తాను ఎంత బాధపడి ఉంటుంది? నిజంగా గౌరవం ఇవ్వకపోతే తాను అంతగా ఫీల్ అవ్వరు, కానీ నిజానికి అత్తమామలకి అంత గౌరవం ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట పడాలంటే ఖచ్చితంగా ఏ భార్య అయినా బాధపడుతుంది. ఇంకో రెండో విషయానికి వస్తే, ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఎందుకని ఎప్పుడు కూడా కోడలిది తప్పు అన్నట్టు మనం చూడాలి? ఎందుకని అత్తగారిలో తప్పులు ఉంటాయి అని మనం గ్రహించం? ఎందుకని కొడుకు ఎప్పుడు కూడా తల్లినే సపోర్ట్ చేయాలి? ఏమో ఎవరికి తెలుసు, తల్లిలో కూడా తప్పులు ఉన్నాయేమో, ఆ తప్పులు ఉండడం వల్లే కోడలు సరిగా తనకి విలువ ఇవ్వలేకపోతుందేమో. ఎందుకని ఎప్పుడు కూడా మనము కోడల్ని తప్పు పట్టాలి? సో మనము న్యూట్రల్గా చూడాలి, అన్బయాస్డ్గా చూడాలి. ఒకవేళ తల్లిది తప్పు ఉంటే తల్లిది తప్పు ఉందని చెప్పి మనం చెప్పగలగాలి. ఒకవేళ భార్యది తప్పు ఉంటే మనం భార్యది తప్పు ఉందని చెప్పగలగాలి. సో ఎప్పుడు కూడా ఒక కొడుకు అనేవాడు ఎప్పుడు అంటే ఒక భర్త అనేవాడు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. తల్లి సైడు తప్పు లేకపోతే ఆమెను సపోర్ట్ చేయాలి, భార్య సైడు తప్పు లేకపోతే ఆమెను సపోర్ట్ చేయాలి. సో మనందరం కూడా ఈ సొసైటీలో ఒక మోస పద్ధతిలో ఒక ఇంప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అదేంటంటే ఎవరినో ఒకరి సైడే తీసుకోవడం, ఎవరిదో ఒకరి తప్పే ఉందనడం, లేదా ఎవరిదో ఒకరిదే ఒప్పు ఉంది అనడం. మనం అలా చేయకూడదు. ఆ ఇన్సిడెంట్లో ఎవరిది తప్పు ఉంది అనేవి మనం చూడాలి. సపోజ్ ఈ పెళ్ళి అనే ఇన్సిడెంట్ని తీసుకుందాం. నిజానికి భార్య తప్పేమీ లేదు, ఆమె అందరినీ పలకరించింది, పెళ్లి పనుల్లో బిజీగా ఉంది, అలాగే అత్తమామలను కూడా పలకరించింది, గౌరవించింది, వారికి ఇవ్వాల్సిన టీలు ఇచ్చింది, వారికి ఇవ్వాల్సిన డ్రింకులు ఇచ్చింది, వారికి ఇవ్వాల్సిన జ్యూస్లు ఇచ్చింది, దగ్గరుండి భోజనానికి తీసుకెళ్ళింది, ఆమె చేయాల్సిన పనులన్నీ చేసింది. ఎక్కడ కూడా తన అత్తమామలను ఆమె తక్కువ చేయలేదు. సో ఇలాంటి సైడ్ మనం ఏం చేయాలంటే, భార్య తప్పు లేనప్పుడు ఖచ్చితంగా ఆమెని మనము సపోర్ట్ చేయగలగాలి. మనము నిష్పక్షపాతంగా మనము వ్యవహరించాలి. లేదంటే ఏమవుతుందంటే భార్యకి ఒక నమ్మకం పోతుంది. ఎప్పుడు కూడా తన తల్లి సైడే తీసుకుంటాడు, నా తప్పు లేకపోయినా కూడా నన్ను తిడుతూనే ఉంటాడనే ఇంప్రెషను ఆ భార్యకి రాకూడదు. ఆమెకి ఎటువంటి ఇంప్రెషన్ రావాలంటే, తప్పు నా వైపున్నా నన్ను తిడతాడు, తన తల్లి వైపున్నా తన తల్లిని తిడతాడు, తప్పు లేకపోతే ఆయన ఏమీ అనడు అనే ఇంప్రెషను ఆమెకి కలగాలి. అప్పుడు మనకి భర్త మీద ఒక నమ్మకము, ఒక గౌరవము కలుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా అలా
న్యూట్రల్గా వ్యవహరించకుండా ఎప్పుడూ ఒక్కరిని సపోర్ట్ చేస్తున్నట్లయితే ఆ పద్ధతిని మార్చుకోండి. తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళని మనము తిట్టాలి. తప్పు ఎవరి వైపు లేకపోతే వారిని మనము సపోర్ట్ చేయడం నేర్చుకోవాలి. సో ఈ వీడియో చూస్తున్న వారిలో ఒక్కరైనా కూడా ఆ గుణాన్ని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.